అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ జొన్న సాగు వివరాలు, ఉద్యాన పంటల్లో నులు పురుగుల సమస్య సమగ్ర నివారణ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం పంటల సాగు ఎల్నినో నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాచరణ, ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. చిరుధాన్యాలలో ప్రధానమైనది జొన్న పంట. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, కడప, ఉత్తర కోస్తా జిల్లాలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాలలో జొన్నను ఎక్కువగా సాగు చేస్తున్నారు. బెట్టను తట్టుకొని వర్షాధారంగా పెరిగే జొన్న సాగులో పెట్టుబడులు కూడా తక్కువే. ఖరీఫ్ పంటగా జొన్నను జూన్ మొదటి పక్షం నుంచి జూలై మొదటి పక్షం వరకు విత్తేందుకు అనుకూలమైన సమయం. ఆలస్యంగా విత్తుకుంటే చీడపీడల బెడద, ముఖ్యంగా మొవ్వు ఈగ బెడద ఎక్కువ అవుతుంది. కాబట్టి సాగుకు సన్నద్ధమయ్యే రైతులు మేలైన రకాలను ఎంచుకోవడంతో పాటు సకాలంలో విత్తడం, సాగులో యాజమాన్య మెలకువలు పాటించడం ద్వారా ఎకరాకు 15 నుంచి 18 క్వింటాల మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ జొన్న సాగు వివరాలు మనకందిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఖరీఫ్ పంట కింద జొన్నని ఎక్కువగా సాగు చేయడానికి కూడా ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ జొన్న పంట అనేది తక్కువ వర్షపాతంతో చీడపీడలు కూడా తక్కువగా ఆశిస్తాయి కాబట్టి తక్కువ ఖర్చుతోనే మంచిగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇవి తక్కువ సారం ఉన్నటువంటి నేలల్లో కూడా సాగు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వాటిలో నేలలో మనం గమనించినట్టయితే మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నల్లరేగడి నేలలు, అలాగే తేలికపాటి నేలలు, తక్కువ సారవంతమైన నేలలు కూడా మనం దీన్ని విరివిగా సాగు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే నేల తయారీ మనం గమనించినట్టయితే 3 నుంచి 4 దుక్కులు బాగా చేసుకొని దాని తర్వాత చివరి దుక్కులో ఒక 4 టన్నుల దాకా కూడా పశువుల ఎరువును వేసుకొని మనం కలిగి దున్నుకొని ఈ జొన్న పంటను విత్తుకుంటే బాగుంటుంది. అలా విత్తే సమయం మనం గమనిస్తే జూన్, జూలై మాసాల్లో ఖరీఫ్లో ఈ జొన్నను సాగు చేయడానికి అనువైన సమయం కింద మనం చెప్పొచ్చు. అలాగే విత్తనం మోతాదు మనం గమనిస్తే 4 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. విత్తే దూరం మనం చూసుకున్నట్టయితే ఇది వరుసకి అడుగున్నర అంటే 45 సెంటీమీటర్లు పెట్టి, అలాగే మొక్కకి 15 సెంటీమీటర్లు దూరంలో మనం నాటుకున్నట్టయితే ఈ కంకి కూడా బాగా రావడానికి, అలాగే కర్ర కూడా సరైన హైట్ పెరగడానికి కూడా అవకాశం అనేది మనకు ఉంటుంది. అదే విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే చాలా రకాల చీడపీడలు మన పంట మీదకి రాకుండా మనం ముందుగానే నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. టెబుకోనజోల్ అనే మందుని 1.5 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే బంకకారు తెగులు కానీ, అలాగే బూజు తెగులు కానీ రాకుండా మనం నివారించుకోవచ్చు. థయామెథాక్సమ్ అనే మందుని 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ మౌతులు చేయగని కూడా కొంతవరకు మన పంట మీదకి రాకుండా ఆపుకోవచ్చు అనమాట. రైతు సోదరులు రకాల ఎంపికలో కూడా కొంచెం జాగ్రత్తలు మనం పాటించుకున్నట్టయితే మంచి దిగుబడులను రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఈ పాలెం 2 అనే రకం ఇది 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీంతోపాటు 11 నుంచి 12 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. తెలుపు గింజ రకం ఇది బూజు తెగులు కూడా కొంతవరకు తట్టుకొని ఉంటుంది. అలాగే PSV 56 రకం ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 10 నుంచి 12 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. ఇది గింజ బూజు తెగులు
తెగుల్ని, ఆకుమచ్చను కూడా తట్టుకొని పెరుగుతుంది. అలాగే NTJ4 అంటాం, ఇది 90 నుంచి 98 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 13 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఈ నల్ల కాండం కుళ్ళు తెగుల్ని, అలాగే మనకి అధిక చొప్పను కూడా మనకి ఇచ్చే రకం కింద మనం చెప్పొచ్చు. ఈ మొవ్వు ఏగని, అలాగే శనగపచ్చ పురుగును కూడా ఇది మనం తట్టుకొని ఉంటుంది. అలాగే N15 అనే రకం, ఇది పచ్చజొన్న రకము. ఇది 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 10 నుంచి 13 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. అలాగే మంచి గింజ దిగుబడిని, చొప్ప దిగుబడిని కూడా మనకు ఇస్తుంది. అలాగే బెట్టను కూడా తట్టుకొని పెరిగే రకం. NTJ5, ఇది 95 నుంచి 100 రోజుల్లో పంట చేతికి వస్తూ 18 నుంచి 20 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తూ, ఇది పొట్టి జొన్న రకం. అలాగే తెల్ల గింజ రకం. ఇది చొప్ప నాణ్యత కూడా బాగుంటుంది, అలాగే గింజ నాణ్యత కూడా దీనికి బాగుంటుంది. సో ఈ రకాల్లో ఏదో ఒక రకాన్ని రైతు సోదరులు ఎంచుకొని మనకు సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి అనేది మనకు వస్తుందన్నమాట. అలాగే ఎరువుల విషయం మనం గమనిస్తే 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, అలాగే 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు మనకి ఒక ఎకరాకు అవసరం పడతాయి. దీనికోసమే రైతు సోదరులు 56 కిలోల యూరియాని, 34 కిలోల DAPని, అలాగే 20 కిలోల ఈ మొరేట్ ఆఫ్ పొటాషియం ఇచ్చే ఎరువుల్ని మనం ఎకరాకు వేసుకుంటే సరిపోతుంది. అయితే వీటిలో మొత్తము DAPని అంటే 34 కిలోల DAPని, 20 కిలోల మొరేట్ ఆఫ్ పొటాషియంని, అలాగే నత్రజనిని 2 సమభాగాలుగా చేసి అందులో సగభాగాన్ని మనం విత్తనం వేసేటప్పుడు వేసుకొని మిగిలిన సగభాగం నత్రజనిని 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యం మనం గమనిస్తే ఖరీఫ్లో జొన్నకి నీళ్ళు పెట్టాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే అడపదడప మనకు వర్షాలు పడతాయి కాబట్టి ఒకవేళ బెట్ట కనుక వచ్చినట్టయితే పోత్ దశలోనూ, గింజ పాలు పోసుకునే దశలోనూ సున్నితంగా ఉంటాయి కాబట్టి తేమకి ఆ దశల్లో తప్పనిసరిగా 2 నీటి తడులు ఇస్తే మనకి సరిపోతుంది అనమాట. అలాగే కలుపు యాజమాన్యం మనం గమనిస్తే 45 సెంటీమీటర్లు వరుసకి పెడతాం కాబట్టి కలుపు వచ్చే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక అట్రజిన్ అనే మందుని 1 లీటర్ నీటికి 4 గ్రాములు చొప్పున కలిపి మనం ఎకరా మొత్తాన్ని కూడా సమానంగా పిచికారీ చేసుకున్నట్టయితే 20-25 రోజుల వరకు కూడా ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు కావచ్చు, కూర జాతి కలుపు మొక్కలు కావచ్చు రాకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే ఒక 30 రోజుల లోపు ఒక అంతర్కృషి చేసుకున్నట్టయితే మొలిచే కలుపు ఏదైతే ఉంటుందో దాన్ని మనము సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. లేని పక్షంలో ఈ వెడల్పాటి కలుపు మొక్కల్ని మనం నివారించాలంటే ఈ 2,4-D సోడియం సాల్ట్ అనేది లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి మనం పిచికారీ చేస్తే చాలా వరకు ఈ వెడల్పాటి కలుపు మొక్కలు మనం నివారించుకోవచ్చు అనమాట. వీటితో పాటుగానే జొన్న మల్లి అనే పరాన్నజీవి మొక్క కూడా ఎక్కువగా వస్తుంది. ఇది జొన్న వేసిన తర్వాత మనకి వేళ్ళ మీద ఆశించి ఆ వేళ్ళ నుంచి నీటిని ఎక్కువగా లాగేయటం వల్ల ఏమవుతుందంటే మొక్క పెరుగుదల అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో అందుకోసమే రైతు సోదరులు జొన్న మల్లిని మొలిచిన వెంబటే ఈ అమ్మోనియం సల్ఫేట్ అనే దాన్ని 50 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం జొన్న మల్లి మీద పిచికారీ చేసుకున్నట్టయితే ఆ జొన్న మల్లిని కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక సస్యరక్షణ విషయం గమనించినప్పుడు సస్యరక్షణలో మేజర్గా కత్తెర పురుగు అనేది ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది. మొక్క వేసినటువంటి 10 రోజుల నుంచి అంటే 2 ఆకుల దశ నుంచి కూడా పంట నాశిస్తూ ఉంటుంది. ఆకుల్ని ముందుగా కొరికి తినడం వలన ఆ తర్వాత అలాగా మొవ్వులో కూడా దిగిపోవడం కూడా జరుగుతుంది. నివారణకు మేజర్గా కూడా చిన్నప్పటి నుంచే 5% వేప గింజల కషాయాన్ని మనం పిచికారీ చేసినా లేదా వేప నూనె అనేది 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా చాలా వరకు మనం నివారించుకోవచ్చు. ఉధృతి బాగా ఎక్కువగా పెరిగినప్పుడు ఏం చేస్తామంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 100 గ్రాములు 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయొచ్చు. లేదా క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేస్తే అంటే మొక్క మొవ్వులో పడేటట్టు మనం పిచికారీ చేస్తే చాలా వరకు నివారణ మనం జరుగుతుంది అనమాట. అలాగే ఈ మొవ్వు ఈగ కూడా ఎక్కువగా ఆశిస్తుంది. పంట వేసిన 30 రోజుల లోపు మనకి ఎక్కువగా ఆశిస్తుంది అనమాట. మొవ్వుని ఆశించి మొవ్వుని తినేయటం వలన మొవ్వు మనకి చనిపోతుంది, ఎండిపోతుంది. అలాగే ఎండిపోయిన మొవ్వుని మనము లాగి చూసుకున్నట్టయితే పులిసిన వాసన కూడా, కుళ్ళిపోయిన వాసన కూడా మనకు వస్తుంది. కాబట్టి దీనిని మనం నివారించాలంటే జొన్న పంటను తప్పనిసరిగా కూడా జూలై 15 లోపే మనం విత్తుకోవాలి. లేటుగా వేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే విత్తనం తాలూకు మోతాదుని పెంచి వేసుకుంటే మనకు సరిపోతుంది. వీటితో పాటుగానే దీన్ని మనం నివారించాలంటే ఈ రసాయనాల మందులను కూడా మనం ఉపయోగిస్తాము. దాంట్లో ఈ సైపర్మెత్రిన్ అనేది 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలిపి లేదా లాంబ్డా సహాలెత్రిన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఈ 4 రోజుల లోపు 3 సార్లు మనం ఇచ్చుకున్నట్టయితే మొవ్వు ఏగను కూడా మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ తెగుళ్ళ విషయంకి వస్తే దీంట్లో మేజర్గా గింజబూజు తెగులు, అలాగే బంకకార తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ఈ గింజబూజు తెగులు మనం చూసుకున్నట్టయితే ఖరీఫ్లోనే ఎక్కువగా పూత టైంలోనే, అలాగే గింజ పాలు పోసుకునే టైంలో, గింజ గట్టిపడే దశలో ఈ శిలీంధ్రం అనేది ఎక్కువగా ఆశించి ఆ కంకి లోపల ఉండిపోవడం వలన దాని నుంచి మనకి గులాబీ రంగులో కానీ లేదా నల్లని రంగులో కానీ ఈ శిలీంధ్రపు బీజాలు కూడా
మనం గమనిస్తూ ఉంటాము కంకి మీద. సో అటువంటి ఈ గింజబూజు తెగులు ఆశించిన కంకులు అనేవి మనం నూర్పిడి సమయంలో గింజలు బాగా దెబ్బతింటాయి. దీన్ని మనం నివారించాలంటే గింజ ఏర్పడే దశలోను గింజ గట్టిపడే దశలో ఈ ప్రొపికోనజోల్ అనే మందుని 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ గింజబూజు తెగులు మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా విత్తే ముందే విత్తనానికి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే కూడా ఈ గింజబూజు తెగుల్ని మనం అరికట్టవచ్చు అనమాట. ఈ కోత విషయంకి వచ్చినప్పటికీ ఈ కంకిలోని గింజలు అనేవి గింజల కింద నల్లని చార రావడం, దాన్ని మనము గింజ అనేది మనకి హార్వెస్టింగ్ రెడీ అయిపోయిందని మనం గమనించి వెంటనే మనం కోతలు చేపట్టి ఆ గింజల్ని మన కర్రలతో కొట్టి కానీ సపరేట్ చేసుకొని మనము దాన్ని గోదాములో నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రైతు సోదరులు పైన చెప్పిన యాజమాన్య పద్ధతుల్ని తూచా తప్పకుండా పాటించినట్టయితే మంచి దిగుబడులను రావడానికి జొన్న పంటలో ఆస్కారం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూ ఉంది. విస్తీర్ణంతో పాటు ఉద్యాన పంటలకు ప్రధాన సమస్యగా మారాయి నులిపురుగులు. పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు ఏవి వీటికి మినహాయింపు కాదు. దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నిస్తాయనుకున్న చీనీ, బత్తాయి, జామ వంటి పండ్ల తోటలు సైతం వీటి బారిన పడి అర్ధాంతరంగా ఎండిపోవడంతో ఆ తోట మొత్తాన్ని తొలగించే దుస్థితి తలెత్తుతోంది. అంతేకాదు, పాలీహౌజుల్లో పండించే పంటలకు వీటి నష్టం తప్పడం లేదు. నులిపురుగుల నివారణకు ప్రణాళిక ప్రకారం కట్టడి చర్యలు చేపట్టాలి. ఉద్యాన పంటల్లో నులిపురుగుల సమగ్ర నివారణ గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల తెగుళ్ల విభాగం సహాయ అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీ రాణి. ఈ మధ్య ఉద్యాన పంటల్లో ఎక్కువ శాతం పాలీహౌసుల్లో కల్టివేట్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే రైతులకు ముఖ్యంగా కూరగాయల పంటలు, టమాటో, మిరప, క్యాప్సికమ్, జర్బరా, కార్నేషను, ట్యూబరోసు, సుగంధ ద్రవ్య మొక్కలు, వీటిలో ఎక్కువగా ఈ మధ్య నులిపురుగుల వ్యాప్తి అండ్ నులిపురుగుల ద్వారా రైతులకు చాలా నష్టం అనేది జరుగుతుంది. పాలీహౌస్లో ఉన్న అధిక ఉష్ణోగ్రత అండ్ అధిక తేమ శాతం వలన ఆ నులిపురుగుల వ్యాప్తి వాటి ద్వారా రైతులు చాలా నష్టపోతున్నారు. సుమారుగా మనకి 30 నుంచి 60% నష్టం అనేది జరుగుతుంది ఈ నులిపురుగుల వలన. ఈ నులిపురుగులు అనేవి నెమటోడా వర్గానికి చెందినవి. సుమారు ఇది 10 నుంచి 30 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. సూక్ష్మజీవులు మన కంటికి కనిపించవు. మొక్క యొక్క వేరును ఆశించి వాటి రసం పీల్చేసి మొక్కను ఎండిపోయి చనిపోయేటట్టు చేస్తుంది. దీనిలో 2 రకాలు ఉంటుంది. వేరును ఆశించే నులిపురుగులు, ఇంకొకటి పైన పువ్వులు మరియు ఆకులను ఆశించే నులిపురుగులు. ఎక్కువ శాతం నష్టం అనేది వేరు ఆశించే నులిపురుగుల నుంచి జరుగుతుంది. మనకి నులిపురుగులు వ్యాపించిన మొక్కల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మొక్కల పైన చారలుగా ఏర్పడము, ఆకులు పసుపుగా మారిపోవడము, మొక్క గిడసబారడము, మొక్క ఎండిపోయి చనిపోతుంది. వేరు యొక్క భాగాన్ని మనం చూసామంటే వేరుకాయలు లేదా వేరుబురుపలు అనేవి ఏర్పడతాయి. దీని ద్వారా వేరు నశించి వేరు కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వేరు కుళ్ళిపోవడం వల్ల మొత్తానికి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో ఎలా నివారించుకోవాలి అంటే, మొదటగా వేసవి కాలంలో లోతుగా దుక్కి దున్నుకోవడం ఒకటి. తర్వాత సాయిల్ సోలరైజేషన్ అంటే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలో నేలను ఒక 100 కేజీ యొక్క మందంతో ఉన్న పారదర్శక పాలిథిన్ షీట్తో నేలను ఒక 3 నుంచి 6 వారాల పాటు కప్పి ఉంచాలి. దీని ద్వారా నేల యొక్క ఉష్ణోగ్రత అనేది పెరిగి నేలలో ఉన్న శిలీంధ్రాలు, నులిపురుగులు, ఇతర వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. తర్వాతది విత్తన శుద్ధి. 15 నుంచి 20 గ్రాముల ట్రైకోడర్మా విరిడి ఆర్ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేది విత్తనాలకు వేసి దానిని నాటుకోవడం వల్ల కూడా మనం తగ్గించుకోవచ్చు. తర్వాత పద్ధతి పంట మార్పిడి విధానం. పంట మార్పిడి విధానంలో మొక్కజొన్న, జొన్న, జనుము వంటి మొక్కలను వేయడం వల్ల కొంత శాతం వరకు భూమిలో ఉన్న నులిపురుగుల యొక్క వృద్ధి అనేది తగ్గుతుంది. దీని ద్వారా కూడా మనం తగ్గించవచ్చు.
నులి పురుగులను ఆశించేటువంటి మొక్కలైన ఆముదం వంటివి వేసుకుని విత్తనం నాటిన 45 రోజులకు తీసివేయాలన్నమాట. దీని ద్వారా ఆ నులి పురుగులు ఏవైతే నేలలో ఉంటాయో వాటిని ప్రధాన మొక్కకు కాకుండా, ప్రధాన పంటకు కాకుండా మనం నాటిన ఆకర్షిత మొక్కల్లో ఉధృతి అనేది చూపించి తగ్గిపోతుంది. రసాయనాలలో ఎక్కువగా మనకి కార్బోఫిరన్ 3G అనే గ్రాన్యూల్స్ ఉంటాయి. వీటిని 500 గ్రాముల కార్బోఫిరన్ గ్రాన్యూల్స్ని సాయిల్లో వేసుకోవాలి. తర్వాత 5% ఫార్మలిన్ 100 ml ఒక చదరపు మీటర్ నేల తడిచేలాగా ఫార్మలిన్ అనేది వేసుకోవాలి. మనకి ఈ ఫార్మలిన్ అనేది మొక్క ఆరు విత్తనం వేసేదానికంటే 10-15 రోజుల ముందు వేసుకోవడం వల్ల ఈ నులి పురుగుల ఉధృతి అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకొకటి జీవ శిలీంద్ర నాశినిని పశువుల ఎరువు లేదా వేపపిండి, గానుగ పిండి వీటిలో వృద్ధి చేసుకుని ఒక మొక్కకి 3 నుంచి 5 కేజీల వరకు ప్రతి 3 నెలలు లేదా 4 నెలలకు ఒకసారి వేసుకోవాలి. దీని ద్వారా కూడా మనం నులి పురుగుల వ్యాప్తి అండ్ ఉధృతిని తగ్గించవచ్చు. కేవలం రసాయనాల మీదే ఆధారపడకుండా ఇలా అన్ని సమగ్ర పద్ధతులు ఉపయోగించడం ద్వారా రైతులకు మంచి దిగుబడి లభిస్తుంది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యం అండ్ భూమి కాలుష్యం, నీటి కాలుష్యం కూడా తగ్గుతుంది. తెలంగాణ జిల్లాలలో వానాకాలం సాగు మొదలైంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నా 2 గట్టి వానలు పడితే విత్తనాలు వేయొచ్చనే ఆలోచనతో రైతాంగం ఎదురు చూస్తోంది. అయితే ఈ ఏడాది ఏర్పడిన ఎల్నినో ప్రభావం పంటల సాగుపై పడే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా సాగు ప్రణాళిక రూపొందించినట్లు హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి చెబుతున్నారు. వారి ప్రతి విత్తనాలతో పాటు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా యూరియా అందుబాటులో ఉంచినట్లు వివరిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాలు తగ్గి భూగర్భ జలాలు అడుగంటడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రకాల ఎంపిక నుంచే రైతులు జాగ్రత్త వహించాలంటూ సూచనలిస్తున్నారు. ఎల్నినోను సమర్థంగా అధిగమించేలా వ్యవసాయ శాఖ రైతులకు అందిస్తున్న సూచనలు, ఖరీఫ్ కార్యాచరణపై హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్రతో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సాగు సందడి నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కర్షక లోకం కోటి ఆశలతో వానాకాలం పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈసారి ఎల్నినో ప్రభావం రైతులపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు పంటల సాగుపై ఎలాంటి దృష్టి సారించాలి, ఇందుకు రైతులకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఎటువంటివి ఏర్పాటు చేస్తున్నారు, రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యలేంటి అన్న అంశాలపై హన్మకొండ జిల్లా వ్యవసాయాధికారి విజయ్ చంద్ర గారు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా ఈసారి హన్మకొండ జిల్లా వ్యాప్తంగా పంటల వానాకాలం సాగు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, పంటల అంచనా ఎట్లా ఉంది? ఈ వానాకాలంలో దాదాపుగా మా దగ్గర హన్మకొండ జిల్లాలో వరి వచ్చేసి 1,46,000 ఎకరాల్లో సన్నద్ధమవుతున్నారు. అలాగే పత్తి వచ్చేసి 84,000 ఎకరాలు, అలాగే మొక్కజొన్న వచ్చేసి 5 ఎకరాలు, ఇతర పంటలు కలిపి దాదాపుగా 2 నుంచి 5 ఎకరాల మధ్యలో దాదాపు మొత్తం 2.5 లక్షల ఎకరాలలో ఈ సంవత్సరం సాగు ప్రణాళిక అనేది ఉంది మా దగ్గర. విత్తనాలు వరి తర్వాత పత్తి మనకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. ఎరువులు కూడా మనకు దాదాపుగా యూరియా వచ్చేసి 28,000 మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. దాదాపుగా ఇప్పుడు 30% మనకు ఒక విడతకు సరిపోని రెడీ ఉంది. ఎరువుల కొరత ఎట్లాంటివి లేదు. ఈసారి ఎల్నినో ప్రభావం స్పష్టంగా ఉంటుందనేది వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మీకు ఎటువంటి దిశానిర్దేశం చేసింది? గ్రామాలలో ఎల్నినో గురించి విస్తృతంగా రైతులను చైతన్యవంతులు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎల్నినో అనేది ఏంటిదంటే మనకు మామూలుగా సముద్రం యొక్క ఉపరితలము వేడెక్కడం వల్ల దాదాపు 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా సంభవిస్తూ ఉంటుంది. ఇది ప్రకృతి పరంగా వచ్చేటటువంటి ఒక భాగం. ఇది ఎల్నినో వల్ల మామూలుగా ఏంటంటే కావలసిన దానికంటే వర్షపాతం అనేది తక్కువ పడే అవకాశం ఉంది, లేదా ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. సో ఉష్ణోగ్రతలు కూడా మనకు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగా మన యొక్క సాగు విధానాలు, రకాల ఎంపికలో గినక చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే మనము ఎల్నినో నుంచి మనకు బయటపడే అవకాశం ఉంటుంది. వరిలో చూసుకున్నట్టయితే దీర్ఘకాలిక రకాలకు పోకుండా స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే తక్కువ నీటితోటి మనం ముఖ్యంగా వరి సాగు చేసుకోవచ్చు. అదే ఇతర పంటలకు వచ్చినట్టయితే జొన్న కానీ, తర్వాత పెసర కానీ, మినుము కానీ, చిరుధాన్యాలు కానీ, మొక్కజొన్న కానీ, సో ఇట్లాంటి పంటలకు పోయినప్పుడు ఏంటంటే ఇవి తక్కువ వర్షంతో పెరిగేటటువంటి పంటలు. కాబట్టి ఇట్లాంటి పంటలు కనుక మనం ఎంచుకున్నట్టయితే ఈ సంవత్సరం మనము రైతాంగానికి లాభదాయకంగా ఉంటుంది. మనకు ఎల్నినో నుంచి కూడా మనము
బయటపడి మనకు ఆర్థికంగా ఎదగటానికి చాలా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి సో రైతులని ఈ దిశగా మేము పెద్ద ఎత్తున ప్రోత్సాహం అనేది చేస్తూ ఉన్నాము. జిల్లాలో సగటు వర్షపాతం ఎంత ఉంది వాస్తవంగా ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆ దిశగా తక్కువ వర్షపాతం నమోదైతే రైతులు ఒకవేళ విత్తనాలు వేసినా కూడా వరి నాట్లు పెట్టినా కూడా మళ్ళీ నష్టపోవాల్సి వస్తుంది కదా, ఆ దిశగా రైతాంగానికి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? దాదాపుగా మన దగ్గర 1080 mm మన దగ్గర పడుతుంది మన జిల్లాలో. సో గణనీయంగా వర్షపాతం తగ్గినప్పుడే మనం ఎల్నినో కింద తీసుకుంటాము. అంటే ఎల్నినో వల్ల ఏంటంటే మనకు రెగ్యులర్గానే వర్షాలు రాకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం ప్రధాన అంశం కాబట్టి సో రైతుల్ని ఈ దిశగా ఏంటంటే మనకు వరిలో చూసుకున్నట్టయితే మనకు ఆగస్టు చివరి వరకు కూడా మనకు నాట్లు వేసుకోవచ్చు. వర్షపాతాలు సరిగ్గా నమోదు కాకపోతే మాత్రం తప్పకుండా మనకు స్వల్పకాలిక రకాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇంకా కూడా అంటే మనకు జూన్ 15 తర్వాత జూలై 15, ఆగస్టు 30 ఈ విధంగా మేము కొన్ని డేట్లు అనేది ఫిక్స్ చేసుకున్నా ఉన్నాం. జూన్ చివరి లోపల వర్షం రాకపోతే ఎట్లాంటి ప్రణాళిక అనేది చేసుకోవాలి, జూలై 15 లోపల రాకపోతే ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఆగస్టులో కూడా రాకపోతే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ఒక కాంటింజెన్సీ ప్లాన్ అనేది మేము తయారు చేసుకొని రైతులు అనేది చైతన్యం చేస్తూ ఉన్నాం. స్వల్పకాలిక రకాలలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు వరిలో ముఖ్యంగా ఒక బీపీటీ అనేది ఎక్కువ ఉందండి, దాన్ని మనం వేసుకోవద్దు. సిద్ధి కానీ లేకపోతే మనకు వరంగల్లో ఉన్నటువంటి రకాలు కానీ, జేజీఎల్ రకాలు కానీ ఇట్లాంటి రకాలు మనకు రైతాంగం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకు ఆరణ్యాల రకాలు కానీ స్వల్ప అండ్ మళ్ళీ మధ్యకాలిక రకాల కింద తీసుకొని వేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే వర్షాధారంగా ఆధారపడ్డప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి. సో మనకు బోర్ బావులలో పూర్తి స్థాయి సామర్థ్యంలో నీళ్లు ఉన్నట్లయితే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కూడా లేవు ఇందులో. ప్రధానంగా మీరు చెప్తున్న దాని ప్రకారం వరికి ఆగస్టు వరకు నాటు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది, కానీ పత్తి మిర్చి పంటలకు కొంత సమయం దాటిపోతుంది, జూన్ జూలైలోనే పత్తి విత్తనాలు పెట్టుకోవాలన్న ఆలోచనలో రైతు ఉంటారు. మరి ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో కొంత వర్షపాతం తక్కువైన నేపథ్యంలో రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పత్తి అదేవిధంగా మిర్చి పంటల సాగు సంబంధించి? సో ముఖ్యంగా మిర్చి పంటలు అయితే దాదాపుగా మనకు బోర్ల కింద మాత్రమే వేస్తారు, బావుల కింద మాత్రమే వేస్తారు. సో ఎల్నినో వల్ల ఏంటంటే మనకు కొంత గ్రౌండ్ వాటర్ అనేది తగ్గుతుంది కాబట్టి రైతులు మిర్చి పంటకు పోవద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. అంటే మిర్చికి ఇంకా టైం ఉంది కాబట్టి టైం ప్రకారం మనం అప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొంతమంది పొడిదుక్కులలో విత్తనాలు పెడతా ఉన్నారు. పొడిదుక్కులలో పెట్టడం వల్ల ఏంటంటే మనకు సడన్గా వర్షపాతం కనుక లేట్ అయితే విత్తనం పెట్టినదంతా కూడా చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఏంటంటే కూలీల ఖర్చు, తర్వాత విత్తనపు ఖర్చు, ఆర్థికంగా రైతులు నష్టపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పొడిదుక్కులలో పెట్టొద్దు. కనీసం ఒక 70 నుంచి 100 mm వర్షపాతం పడి భూమి చల్లబడ్డప్పుడు మాత్రమే, తేమ ఉన్నప్పుడు మాత్రమే రైతు సోదరులందరూ కూడా తప్పకుండా ఇట్లాంటి విత్తనాలు అనేవి పెట్టాలి. ఎల్నినో ప్రభావం ఎట్లా ఉంటుంది, దాన్ని రైతులు ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా అధిగమించాలి అంశాలపై మీరు సామాజిక మాధ్యమాలను కూడా ఆసరాగా చేసుకొని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు కదా సార్, ఇది క్షేత్రస్థాయిలో ఎట్లా రైతులకు అందిస్తున్నారు? సో మనకు వివిధ రకాల పోస్టర్సు, తర్వాత మనకు కమిషనర్ గారు పంపించినటువంటి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ద్వారా, తర్వాత మనకు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు అందరికి కూడా చూపిస్తూ వీటిని చైతన్యపరుస్తున్నాము. రైతులలో కూడా చాలా కూడా ఆలోచిస్తున్నారు, భవిష్యత్తులో ఎట్లాంటి పంటలు వేయాలి ఏంటిది అనేది కూడా సన్నద్ధం చేస్తూ ఉన్నాము. మేము కూడా మనకు సబ్సిడీ మీద కూడా మనకు NFSM స్కీమ్ కింద కంది కానీ, పెసర కానీ ఇట్లాంటి రకాలను కూడా తెప్పించేసి రైతులకు అందుబాటులో ఉంచాము. వర్షపాతం కనుక ఇమ్మీడియట్గా మనకు తక్కువైన పరిస్థితులలో ఇట్లాంటి పప్పు దినుసులు కానీ, లేదంటే మనకు చిరుధాన్యాలు కానీ ఇట్లాంటి పంటలకు పోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ప్రధానంగా యూరియా పైన కూడా రైతుల్లో ఒక ఆందోళన, అపోహ కావచ్చు ఉంది. యూరియా సరిపడా లేదు జిల్లాలో, కాబట్టి త్వరగా రైతులు వచ్చి ముందుగా క్యూలు కట్టడం, ముందస్తుగా తీసుకోవడం, ఇటువంటి పరిస్థితులు కూడా మళ్ళీ కొంత గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో జిల్లాకు యూరియా ఎంత అవసరం ఉంది, మన దగ్గర ఎంత నిల్వ ఉంది, రైతులకు ఏం చెప్తారు? దాదాపుగా ఇప్పుడు మనకు ఫస్ట్ విడత కింద 2 లక్షల బ్యాగులు ఉన్నాయి. మనకు సాగు చూసినట్లయితే ఇప్పుడు ఓన్లీ ఆరుతడి పంటల కింద చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా ఇక్కడ వచ్చేసి 1 లక్ష ఎకరాల కంటే కూడా తక్కువే ఉంది. 84,000 ఎకరాలు మనం ఇప్పుడు వేస్తున్నాం. దానికి డబుల్ రెట్టింపు బ్యాగులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎట్లాంటి ఆందోళన గురి కావద్దు. మనకు విడతల వరకు వస్తూనే ఉంటాయి కాబట్టి కొరత అనేది అసలు లేనే లేదు. కాబట్టి ఏంటంటే ముందస్తు తీసుకుపోయి నిల్వ చేసుకోవటం వల్ల సమస్యలు వస్తేనే తప్ప ఎప్పుడెప్పుడు తీసుకుని పోతే అసలు సమస్య అనేది 100% రాదు. దయచేసి రైతు సోదరులందరూ కూడా లైసెన్స్ ఉన్నటువంటి డీలర్ల వద్ద మాత్రమే మనం విత్తనాలు కొని తప్పకుండా రసీదు తీసుకొని అవి మనకు పంట కాలం వరకు భద్రపరుచుకున్నట్టయితే ఏమన్నా సమస్య వచ్చినట్టు ఏంటంటే మనకు తప్పకుండా వాళ్ళ మీద మనము తగినటువంటి నష్టపరిహారం ఇప్పించడానికి ఆస్కారం ఉంటుంది. అదే కొంతమంది ఊర్లల్లో రాత్రిపూట తర్వాత అట్లాంటి టైంలలో కొంతమంది ఈ మూటలలో లూజు సీడ్ తీసుకొచ్చుకొని అమ్ముతూ ఉంటారు. అది ఖచ్చితంగా మనం నకిలీగా భావించాలి. ఎట్టి పరిస్థితుల్లో కొనడానికి వీల్లేదు. మనకు ఊర్లలో కూడా మనకు నిగ్రాని సమితిస్ అని చెప్పేసి కొంత కమిటీస్ని ఫామ్ చేయడం జరిగింది. అందులో సర్పంచ్ గారు, సెక్రటరీ, ఏఈఓ, తర్వాత కొంతమంది అభ్యుదయ రైతులు, మహిళా సంఘాలతోటి మనం ఫామ్ చేశాము. సో వాళ్ళందరూ కూడా డేగ కల్లాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా కూడా ఇట్లాంటి నకిలీ విత్తనాలు వచ్చినట్టయితే వాళ్ళ కమిటీ వాళ్ళు పట్టుకుంటారు. తర్వాత మా సిబ్బంది కూడా ఉక్కుపాదంతో ఎక్కడ కూడా చిన్న అవకాశం వచ్చినా సరే తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఎఫ్ఐఆర్ కేసులు ఫైల్ చేస్తాం. ఖచ్చితంగా
వాళ్ళని పీడీ యాక్ట్ కింద కూడా పెట్టేసి జైలుకి తప్పకుండా పంపించడానికి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. తర్వాత దీని మీద టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా రెవెన్యూ అయితేనేమి, పోలీస్ సిబ్బంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ప్రతి షాపును కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏమన్నా మీకు అనుమానం కలిగినా కూడా తప్పనిసరిగా మండల వ్యవసాయాధికారిగా, జిల్లా వ్యవసాయాధికారిగా మీరు తప్పకుండా మీరు ఫోన్ల ద్వారా కూడా మాకు కూడా సమాచారం ఇవ్వండి. అంత స్పాట్లో వాళ్ళ మీద యాక్షన్ అనేది తప్పకుండా తీసుకుంటాము. ఇది ఉమ్మడి జిల్లా రైతాంగానికి హన్మకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర గారు చెప్తున్న సలహాలు, సూచనలు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, హన్మకొండ. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.